నాగార్జున గారు చెప్పిన తర్వాతైనా భరణి తన పద్ధతి మార్చుకుంటాడా? ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ని పక్కన పెట్టి, సెల్ఫిష్నెస్ ని పక్కన పెట్టి ఫెయిర్ గా ముందుకెళ్తాడా? తనూజ తన బలమైన కంటెస్టెంట్ ని అన్న విషయం మనసులో పెట్టుకుంటుందా? ఇక నుంచైనా భరణిని వదిలేసి తన ఆట తను ఆడుతుందా దివ్య? ఇప్పటి వరకు సైలెంట్ గా ఉంది. అంటే స్టార్టింగ్ లో 2-3 వీక్స్ బాగా ఉందేమో గానీ గత 2-3 వారాల నుంచి బాగా డౌన్ అయిపోయిన సంజన మళ్ళీ టాప్ లోకి వస్తుందా? జప్న లేస్తుందా? ఆమె ఒరిజినల్ గా ఆమెకు చాలా మంది లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారు, నార్మల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఫ్యాన్ బేస్ చాలా ఉంది. మరి ఆమె ఒరిజినాలిటీ బయటకు తీసుకొచ్చి టఫ్ కాంపిటీషన్ ఇస్తుందా? రీతు డెమాన్ ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకుంటారా? ఒకరికి ఒకరు పోట్లు పొడుచుకుంటూ, తూట్లు పొడుచుకుంటూ, అంటే ఇక్కడ వాళ్ళు పొడుచుకోవట్లే. వాళ్ళు ప్రేమలో ఉన్నాం అనుకుంటున్నారు, ఆకర్షణలో ఉన్నాం అనుకుంటున్నారు, మేము బాగానే ముందుకెళ్తున్నాము, మేము బాగానే సేఫ్గా ముందుకెళ్తున్నాం అనుకుంటున్నారు. కానీ అదే జనాల్లో రాబోయే రోజుల్లో కొంపలు ముంచుద్ది అన్న విషయం వాళ్ళు గుర్తుపడతారా? ఎప్పుడైతే రీతును వదిలేస్తాడో అప్పుడే డెమాన్ టాప్ అవుతాడు, చాలా ముందుకెళ్తాడు. ఇది పక్క. ఆ విషయం డెమాన్ తెలుసుకుంటాడా? రీతు తన మాట తీరును తగ్గించుకొని కొంచెం నాగ్గా ముందుకెళ్తుందా, లేకపోతే నేను ఇలాగే ఉంటా అని చెప్పేసి అలా ముందుకెళ్ళిపోతుందా? కమింగ్ డేస్ లో నెక్స్ట్ వీక్ రీతు తనూజాని కసక్కన వెన్నుపోటు పొడవబోతుందా? చూడండి, ఎదురు చూస్తా ఉండండి. ఇవన్నీ తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్, హలో, నమస్తే. I am Sidhu. Welcome to Sidhu's BP Talks on My Star Media. మొన్న నాగార్జున గారు చెప్తూనే ఉన్నారు భరణి గారికి, భరణి నీకు చాలా కెపాసిటీ ఉంది, మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, టక ముందుకెళ్ళు, ఇవన్నీ వద్దు అని. అయితే భరణిని దివ్య వచ్చినప్పుడు టాప్ నంబర్ 1లో కూర్చోబెట్టింది కదా, అప్పుడు టాప్ 1లోనే ఉన్నాడు ఆయన. మరి ఎందుకు గ్రాఫ్ డౌన్ అయిపోయి ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ వచ్చి ఇప్పుడు కూడా మొన్న ఓటింగ్లో కూడా లీడర్ బోర్డులో 4 ప్లేస్లోనే 5 ప్లేస్లోనే ఉన్నాడు? వై అంటే తనూజతో బాండింగ్లో భరణికి ఎప్పుడూ ప్రాబ్లం రాలే. ఇక్కడ విషయం ఏంటంటే భరణికి స్పెషల్గా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తనూజ ఫ్యాన్స్ కానీ వేరే ఫ్యాన్స్ అందరికీ కూడా భరణి అంటే ఇష్టమే. అయితే దివ్య ఎంటర్ అయిన తర్వాతనే భరణి గ్రాఫ్ పడిపోయిందా? ఎస్ బ్రదర్ అంటూనే వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళ బిహేవియర్ అవన్నీ చూస్తే ఒక లవర్స్ లాగానే అనిపించింది చాలా మందికి. మొహమాటమే లేదు చెప్పుకోవడానికి. అన్న చెల్లెలు అంటున్నారు. ఇప్పుడు రీతు డెమాన్ ఉన్నారు, ఒక క్లారిటీతో ఉన్నారు. భరణి దివ్య కూడా ఒక క్లారిటీతో అన్న చెల్లెలుగానా లేకపోతే కపుల్ లాగానే ముందుకెళ్తారా అన్న క్లారిటీ ఉంటే, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. భరణి తనూజకి నాన్న కూతురు అన్న బాండింగ్ ఉంది. ఆ భరణి ఎప్పుడు కూడా భరణికి ఇది మైనస్ అవ్వలేదు, తనూజ కూడా మైనస్ అవ్వలేదు. బాండింగ్ లో వాడు కొట్టుకుపోయాడు అంటున్నారు. బాండింగ్ అంటే తనూజ బాండింగ్ కాదు, దివ్య బాండింగ్. ఇక్కడ 2-3 సార్లు దివ్యతో ఆ బిహేవియర్ చేయడము, ఆమెను గట్టిగా వెళ్ళి హగ్ చేసుకుని ముద్దులు పెట్టుకోవడం ఇలా చేసేసరికి అరే ఏంట్రా ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోయారు జనాలు. జనాలకి ఒక ట్రాక్ కావాలి సరదాగా దాంట్లో ముందుకెళ్ళిపోవడానికి. రీతు డెమాన్ పవన్ క్లారిటీ ఉంది ట్రాక్, కళ్యాణ్ తనూజ క్లారిటీ ఉంది. వాళ్ళ ఫ్రెండ్షిప్పా లేకపోతే లవ్ షిప్పా, ఏ షిప్ లేని ఇంకొక షిప్పా అనేది సిచ్యువేషన్ షిప్, అలాంటి క్లారిటీ ఉంది. ఇమాన్యుయల్ అండ్ సంజన క్లారిటీ ఉంది, అమ్మ కొడుకు అని. మరి భరణి దివ్యకి ఏమైనా క్లారిటీ ఉందా? అది చెప్పడం వేరు, బయటికి మనకు కనిపిస్తున్నది వేరు. అది ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. భరణి కారు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే దివ్యతో దూరంగా ఉండడం. ఇక్కడ ఆయన కోసం దివ్య ఏం చేయలేదా అంటే చేసింది. దివ్య చాలా ఆయన కోసం చేసింది. తనూజ ఒక రకంగా చెప్పాలంటే తనూజ ఆయన కోసం ఏమి చేయలే. అన్ని టాస్కుల్లోనూ భరణినే ఆమె యూటిలైజ్ చేసుకుంది. కాకపోతే నాన్న అని ఒక ఎమోషనల్ పిలుపుతో అతన్ని కట్టుబడేసింది. ఆమె ఏమి చేయలే. ఆమె ప్రతిదీ కళ్యాణ్ తోటో రీతితోటో వీళ్ళతో షేర్ చేసుకుంది, ఇమ్ముతోటో తప్ప భరణితో ఎక్కువ స్పెండ్ చేయలే. సరే ఆ విషయం పక్కన పెడితే దివ్య వచ్చిన తర్వాత దివ్య ఫస్ట్ ప్రయారిటీ భరణి అని ఇచ్చింది. భరణి చుట్టే తిరిగింది, ప్రతి విషయంలోనూ భరణి గురించి ఆలోచించింది. కానీ అదే భరణికి మైనస్ అయింది, అదే దివ్యకి ప్లస్ అయి కూడా ఉండదు. దివ్య తనూజనే బాగా టార్గెట్ చేస్తుంది. తనూజకి విపరీతమైన బలం ఉంది బయట. ఇంకా కొన్నాళ్ళు పోతే తనూజ ఆర్మీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తనూజ కనుక ఎవరైనా అటాక్ చేస్తే తనూజ ఆర్మీ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి దివ్య తనూజని ఎలా టార్గెట్ చేస్తే మొన్న ఎపిసోడ్స్ లో టార్గెట్ చేసింది పర్సనల్ గా అనే విషయమే బయటికి బాగా ఎక్కువ ఎక్స్పోజ్ అయింది. నాగార్జున కారు కూడా ఇది తప్ప కాదా అంటే ఆమె తప్పని ఒప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి దివ్య డౌన్ అవుతుంది. భరణి దివ్యతో అలాగే నీకంటే ఎక్కువ ఎవరు లేరు నాకు ఈ హౌస్లో మనకు డైలాగ్ వాడాడు కదా, ఆ డైలాగ్ కనుక ముందుకు తీసుకెళ్తే భరణికి మళ్ళీ ప్రాబ్లమే. కాబట్టి భరణి దివ్యని పక్కన పెట్టి వెళ్తే కాదు. ఎందుకంటే నాగార్జున గారు ఇచ్చిన ఆ సజెషన్, ఆ వార్నింగ్లు ఆయన మీద చాలా బాగా పనిచేస్తాయి. బయటకు వచ్చి లోపలికి వెళ్ళాడు కదా, ఎలా పోర్ట్రేట్ అయిందని చెప్పి తెలుసు కదా ఆయనకి. మళ్ళీ ఎందుకు ఆమెతో ఆ మాత్రం కూడా అంటే కావాలని చేయకపోయినా కూడా దివ్యనే కావాలని పూసుకొని ముందుకెళ్తుంది. అది మైనస్ అవుతూనే ఉంది. కాబట్టి
భరణి తనూజతో బాండింగ్ పెంచుకుంటే మంచిదే, తప్పే లేదు. మొన్న అడిగాడు కదా, నేను డేంజర్ జోన్లో ఉన్నప్పుడు నన్ను సేవ్ చేస్తావా అని. ఆమె వెంటనే ఒప్పుకోకపోయినా సేవ్ చేసింది కాబట్టి ఆ కృతజ్ఞత అనే భావం అనేది చూపిస్తాడు ఆయన. చెప్పుకోవడానికి ఒక వంక కూడా దొరికింది, ఏంటంటే తనూజ నాకు హెల్ప్ చేసింది, నన్ను సేవ్ చేసింది కదా అనే మంచి కారణం దొరికింది ఆయనకి. కాబట్టి తనూజతో బాండింగ్లో ఉండాలి కూతురు అన్నాను కాకపోయినా దానికి ప్లస్ అవుతుంది. సో భరణి ఇక నుంచి తన ఆట మార్చుకుంటాడు, ఇందులో డౌటే లేదు. మార్చుకోకపోతే ఉండడు, ఇప్పటికే చాలా డౌన్ అయిపోయాడు కదా. అలా మార్చుకుంటే ఆయన టాప్ 4లో, టాప్ 3లో, టాప్ 2లో కూడా ఉండే అవకాశం ఎక్కువ. టాప్ 2లో ఎవరు ఉంటారు, విన్నర్ ఎవరు, టాప్ 3 ఎవరు, టాప్ 4 ఎవరు, టాప్ 5 ఎవరు, టాప్ 6 ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. బీ రెడీ. అది రేపు ఈవినింగ్ పోస్ట్ చేస్తా, అందులో మనం డిస్కస్ చేద్దాం. మనం ముందే మాట్లాడుకుందాం, ముందే రాసుకుందాం అన్ని. చూడండి, కావాలంటే తర్వాత టాప్ 6, 5, 4, 3, 2, 1 ఎవరు ఉంటారో మనం ముందే గెస్ చేసేయచ్చు. దాని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. భరణి తన ఆట తీరు మార్చుకుంటే ఖచ్చితంగా టాప్ 5లోకి, టాప్ 4లోకి వెళ్తాడు, డౌటే లేదు. మార్చుకుంటాడు కూడా, ఇది నా అంచనా. చూడండి కావాలంటే. అండ్ దివ్య, ఆమె తనుజని ఇలాగే టార్గెట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 2 వీక్స్ తర్వాత ఆమె వెళ్ళిపోవడం పక్క. ఇప్పుడు నామినేషన్స్లో భరణి, సంజన, దివ్య, రీతు, నిఖిల్, గౌరవ్ ఉన్నారు కదా. వీరిలో ఎవరు పోతారు గెస్ కొట్టండి. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ 6 గౌరవ, నిఖిల, ఈ ఇద్దరిట్లో ఎవరో ఒకరు అవుతారు. మీరేమనుకుంటున్నారు? గౌరవ్ ఎలిమినేట్ అవుతాడా, నిఖిల్ ఎలిమినేట్ అవుతాడా? మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. నేను చెప్తున్నా గౌరవ్ కానీ నిఖిల్ కానీ. ఇప్పుడే కదా ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్రైడే కల్లా, ఫ్రైడే దాకా కూడా ఎక్కర్లేదు, థర్స్డే నాకు ఈవినింగ్ కల్లా మాకు క్లారిటీ వచ్చేస్తుంది నిఖిల, గౌరవ. దివ్య, రీతులు పోవడం ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది వాళ్ళకి. మీరు ఏమనుకుంటున్నారు గెస్ కొట్టండి. వాళ్ళిద్దరిలో ఒకరా, లేకపోతే వాళ్ళిద్దరు కాకుండా ఇంకొకరా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకే, భరణి విషయం పక్కన పెడితే దివ్య కూడా మనం మంచిసేపు మాట్లాడుకున్నాం. దివ్య తన ఆట తీరు మార్చుకోవాలి, తనూజని టార్గెట్ చేయడం ఆపాలి, భరణి గురించి పట్టించుకోవడం ఆపాలి, తన ఆట ఏంటో తానేంటో అన్నట్టుగానే ముందుకెళ్తే ఇంకో 2-3 వారాలు ఉంటాయి. లేకపోతే ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా ఆమె నామినేషన్లో ఉంటే పోయే అవకాశం ఎక్కువ. రీతు తన పద్ధతి తను మార్చుకోవాల్సిందే. ఆమె డిమాండ్తో ఆ ట్రాక్ వల్ల కొంచెం మనగలుగుతుంది, కానీ ఆ ట్రాక్ లేకుండా ఊరికే గొడవలు పెట్టుకొని భూమి ఆగదామే, కాళ్ళు లేస్తూ ఉంటాయి గాల్లోకి. ఆ పద్ధతి ఆమె మార్చుకోవాల్సిందే, లేకపోతే చిరాకు వస్తుంది. ఆమె ఫ్యాన్స్ కూడా ఆమెకు డాన్స్ చేపించేలాగా చేస్తారు. టాప్ 5లో ఉండకపోవచ్చు, ఈ లోపు ఎప్పుడో పోద్ది. సంజన, ఆమెకు చాలా ఫ్యాన్ బేస్ చాలా బాగుంది, ఇప్పట్లో పోదు. అలాగే ఇమ్ముని ఇష్టపడే వాళ్ళు కూడా సంజనకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి సంజన తన ఆట తీరు మార్చుకుంటే, ఇప్పటి వరకు ఆమె చాలా సరదాగా అట్లా ఉంటుండే, ఇంకొంచెం వీక్గానే ఉంది గత 3-4 వారాల నుంచి. ఈ వారం నుంచి తన ప్రతాపం చూపించాలా, బాగా రెచ్చిపోయే అవకాశం ఉంది. తగ్గదు ఆమె, ఎందుకంటే నాగార్జున గారు చెప్పారు కదా, ఆమెకు అర్థమవుతుంది. లీడర్ బోర్డులో ఎక్కడో లీస్ట్లో ఉన్నా నేను, ఏమైపోతుంది నాకు అని అంటుంది కదా. ఆమె కూడా జాగ్రత్త పడుతుంది, టాప్ 5 దాకా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇప్పట్లో ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. గౌరవ్ పోవాలి, నిఖిల్ పోవాలి, దివ్య పోవాలి, రీతు పోవాలి, ఆ తర్వాత కదా సంజన పోయేది. ఇంకా టైం ఉంది ఆమెకి. ఇంకపోతే ఇమ్మాన్యుయల్ ఇంతవరకు నామినేషన్స్ రాలేదు. నాగార్జున గారు చెప్పారు, ఏమయ్యా నీకు నామినేషన్స్లో ఉండట్లేదు, నువ్వు ఓటు సంగతి తెలియదు నీకు, మరి వరుసగా అన్ని వారాల పాటు నామినేట్ అవ్వకుండా ఉంటే లటక్కున ఒక్కసారి నామినేషన్ వస్తే పుట్టుక్కున పోతారు, గుర్తుపెట్టుకో అని చెప్పకనే చెప్పినారు నాగు గారు. అప్పుడు ఇమ్ము అంటాడు, నిజమేనండి, నా ఫ్యాన్స్ అందరు నిద్రపోయారేమో అంటున్నాడు. మరి ఈసారి కూడా అతను నామినేషన్లోకి వస్తే బాగుండేది, ఏదో ఒక వారం నామినేషన్లోకి రావాలి. కానీ ఇమ్మాన్యుయల్కి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ, అందుకే అన్ని విషయాలను అందరు కలుపుకుంటూ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకుంటూ సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇది అతనికి పర్సనల్గా వచ్చింది. ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన మనిషి కాబట్టి ఎన్నో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉంటాయి, ఉండవని కాదు. టైటిల్ విన్నర్ కాకపోయినా పర్వాలేదు, కానీ ఎక్కువ వారాలు ఉండాలి అన్న స్ట్రాటజీతో వచ్చాడు, ఉంటాడు కూడా. ప్లస్ అతను టాలెంటెడ్, హౌస్ మొత్తం మంచి హార్మోనీతో నవ్వుకుంటుంది అంటే దానికి కారణము ఇమ్మాన్యుయల్ లేకపోతే సత్యంత బోరు కొట్టుద్ది, ఎవరు ఏం చేసినా బోరే. కాబట్టి ఇమ్మాన్యుయల్ ఎక్కువ వీక్స్ ఉండాలని అందరు కోరుకుంటారు, వాళ్ళలో నేను ఒకరిని. ఇమ్మాన్యుయల్ ఉండాలి, అతని వల్లే హౌస్ హార్మోనీ బాగుంటది, అతను నవ్వుతాడు, అతను ఉండాలి, అతను చూడాలి అన్న ఫీల్ అయ్యే వాళ్ళు ఒకరినే. కానీ సేఫ్ గేమర్ అయితే సేఫ్ గేమర్ అని చెప్తాం, సెల్ఫిష్ అయితే సెల్ఫిష్ అని చెప్తాం. చెప్పడానికి తప్పే ఉంది, చూస్తున్నాం కదా కెమెరాలలో.
ఒపీనియన్ ఇక్కడ వేరు, పర్సనల్ ఒపీనియన్ వేరు. ఒక అప్డేట్స్ ఇచ్చేవాడిగా, రివ్యూయర్గా ఉన్నది ఉన్నట్టు చెప్పడం వేరు. కొంతమంది ఏమంటారంటే ఇమాన్యుయల్ ఎక్కువ అంటున్నావు ఏంటి మధ్య? నో, ఇమాన్యుయల్ అనట్లా, నాకు ఏం కనపడిందో అది చెప్తున్నా. సో ఇమాన్యుయల్ లేకపోతే హౌస్ డల్గా ఉంటుంది, మళ్ళీ ఇమాన్యుయల్ బదులు ఇంకొని తెచ్చుకోవాలి. సో ఇమాన్యుయల్ ఉండాలి. కానీ ఎప్పటి వరకు? టాప్ 5 వరకు ఉంటాడేమో, విన్నర్ అయ్యే ఛాన్సే లేదు. ఎవరైనా ఆశ పెట్టుకున్నారేమో, ఇప్పుడే చెప్తున్నా, ఇమాన్యుయల్ నో విన్నర్, తనూజా విన్నర్. ఇతను టాప్ 3కి అంతే, టాప్ 5 టాప్ 4 వరకు వెళ్తాడు. అదేంటి మరి విన్నర్ చేసేయమంటే ఛాన్సే లేదు. చూసుకోండి, కావాలంటే రాసి పెట్టుకోండి, అందరూ కింద కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుందో. అయితే ఇమాన్యుయల్ ఒక్కసారి ఎలిమినేషన్కి వస్తే ఆయన కెపాసిటీ ఏంటి అనేది తెలుస్తుంది. ఈ రోజు వరకు అతను రాలేదు కాబట్టి, అతనికి ఇంతవరకు ఓటింగ్ అనేది లేదు కాబట్టి అతని కెపాసిటీ ఏంటో తెలియదు. సుమ్ము చూడండి, అదే సుమన్ శెట్టి ఏ రకంగా ఉంటుంది ఆయనకి, తనూజకి ఎలా ఉంది, కళ్యాణ్కి ఎలా ఉంది. కళ్యాణ్కి ఆ మధ్య పడిపోయి పోతాడా ఏంది, ఎలిమినేట్ అవుతాడా ఏందన్న రేంజ్కి వచ్చి కూడా మళ్ళీ టాప్ ఎందుకు అయ్యాడు అంటే శ్రీజ ప్రియా ఓట్ బ్యాంక్ అంతా కళ్యాణ్కి టర్న్ అయింది కాబట్టి. అలాగే తనూజతో కూడా చాలా బాగుంటాడు ఆయన. ఒకవేళ తనూజ నామినేషన్లో లేకపోతే తనూజ ఓట్లన్నీ కూడా కళ్యాణ్కే వస్తాయి, ఆ ఛాన్స్ ఉంది. కాబట్టి కళ్యాణ్ లాస్ట్ వరకు కూడా టాప్ 3 వరకు కూడా అతను ఉండే అవకాశం ఎక్కువ. సో ఇక్కడ ఓటింగ్లోకి వెళ్ళాలి. మన కళ్యాణ్ ఏమంటాడు, పర్లేదు సార్, నేను నామినేషన్లో ఉన్నా పర్వాలేదు సార్, నాకు ఓట్లు వస్తాయి సార్. అది కదా కాన్ఫిడెన్స్ అంటే. ఈ కాన్ఫిడెన్స్ సంజనాకు ఉన్నది, భరణికి ఉన్నది, అండ్ దివ్యాకు ఉన్నది, రీతుకు ఉంది, డెమాన్కు ఉంది, తనూజకైతే ఎప్పుడో ఉంది. లేనిది ఎవరికి అయ్యా అంటే ఇమ్మాన్యుయల్కి మాత్రమే లేదు. నేను నామినేషన్లో పడిపోతానేమో అని భయం కూడా ఉంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది. కానీ అతను ప్రూవ్ చేసుకోవడమే మంచిది. అతని మీద అతనికి నమ్మకం లేదేమో కానీ జనాలకు నమ్మకం ఉంది. అతను కనుక ఓటింగ్లోకి వస్తే ఓటేసి గెలిపిస్తారు. కానీ అతనికి ఆ విషయం తెలియదు. ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లో ఉండి అందరితో మొత్తం తీర్మానాలు చేసుకొని ఎప్పుడు సేఫ్ గా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అది ఎప్పటికైనా ప్రమాదమే. ఆయనకి మొన్న నాగార్జున గారు సూచనప్రాయంగా తెలియజేశారు. నాగార్జున గారు వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరి వీక్ పాయింట్లు ఏంటో చెప్తారు, ఎలా స్ట్రెంగ్త్గా ఉండాలో చెప్తారు, వాళ్ళ బలహీనతలని బలంగా మార్చుకోవడం ఎలాగో చెప్తారు, బయట ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది ఇండైరెక్ట్గా చెప్తారు. వాళ్ళకి అది అర్థం కావాలా, చాలా బాగా చెప్తారు. ఒక్కసారి ఆయన మాటలు విని అర్థం చేసుకుంటే చాలా బాగా షైన్ అవ్వచ్చు. భరణి గారికి అలాగే చెప్పారు, ఇమాన్యుయల్కి అలాగే చెప్పారు, సంజనకి అలాగే చెప్పారు. ఏం కనిపించట్లేదు కమాన్ అని. ఇమాన్యుయల్కి ఏమన్నారు, నామినేషన్లోకి రావాలి అని చెప్పారు. భరణి గారిని ఏమన్నారు, జాగ్రత్త, మీ ఆట మీరు ఆడండి అని. సంజన గారిని ఏమన్నారు, 2 వారాల నుంచి డల్ ఉన్నారు, కమాన్ ముందుకెళ్ళండి అని. నాగార్జున గారు చెప్పేటి వినాలి. రీతుని ఏమన్నారు, ఏంటమ్మా నువ్వు మెల్లగా మాట్లాడుతున్నావో మా ఇంటికి పడుతుంది అన్నారు. ఆమె ఏంటి మెల్లగా మాట్లాడుతున్నా అంటుంది. ఆమె మాట తీరు బాగుంటే ఎక్కువ రోజులు ఉంటుంది, లేకపోతే పోతుంది. అది కామన్, అందరూ పోవాల్సినోళ్ళే కానీ 2 వారాలు ఎక్కువ 2 వారాలు తక్కువ, అంతే తేడా. భరణి గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ ఫీలింగ్స్ ఏమనిపిస్తుంది, ఇమాన్యుయల్ గురించి ఏమనుకుంటున్నారు, సంజన గురించి ఏమనుకుంటున్నారు, రీతు గురించి ఏమనుకుంటున్నారు, దివ్య గురించి ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీకు ఏదనిపిస్తే అది కింద కామెంట్ల ద్వారా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేశారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.